బీట్ మార్కెట్ వైశ్య సంఘం అదేవిధంగా గుడి పేరు రామకోటి స్తూప దేవాలయం సంబంధించి కమిటీ తరపున మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఏర్పాటు చేసి గతంలో ఉన్న పాలకులు ఎంత చెప్పినా కూడా వినకుండా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా వినకుండా ఇక్కడ దేవాలయం ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎక్కువ శాతం వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కాబట్టిగా ఈ ప్రాంతంలో ఇది పెట్టడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వద్దని ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా మొండి వైఖరితో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారికి ఈ విషయాన్ని విన్నవించినప్పుడు ఇక్కడ వైశ్య సంఘానికి సంబంధించిన నాయకులు కానివ్వండి, రామకోటి స్తూప దేవాలయ కమిటీ సభ్యులందరూ కలిసి సార్కి విన్నవించినప్పుడు వారు వెంటనే నాకు ఓట్లేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తా, ఇక్కడి నుంచి నాన్ వెజ్ మార్కెట్ని తొలగించి ఇదేమైనా వెజ్ అండ్ ఫ్రూట్ ఫ్లవర్ మార్కెట్గా మారుస్తానని చెప్పి ఏదైతే వాగ్దానం చేసిరో అందులో భాగంగా మొన్న కలెక్టర్ గారితో రివ్యూలో భాగంగానే ఇక్కడ తీసుకొచ్చి వెంటనే దీన్ని నాన్ వెజ్ అనే మార్కెట్ని ఇక్కడి నుంచి తీసేసి ఓన్లీ ఫ్రూట్ ఫ్లవర్ అండ్ వెజ్ మార్కెట్గా మార్చాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం, వారు కూడా దానికి అంగీకరించి ఇక్కడి నుంచి నాన్ వెజ్ మార్కెట్ని తరలిస్తారని చెప్పేసి ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వీళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే టెంపుల్ ముందు అదేవిధంగా ఇక్కడ ఉన్న వైశ్య కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఈ కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టిగా ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం వల్ల ఈగలు దోమలు అదేవిధంగా టెంపుల్కి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టిగా దీన్ని తరలించినందుకు కూడా పట్టణ ప్రజలందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పల్లె నుంచి రైతులంతా తమ ఉత్పత్తులను తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ వైశ్యులు కొనుగోలు చేసేవాళ్ళు, మొత్తం వైశ్యులే. అది మార్కెట్ కేటాయించిన చుట్టూ ఇండ్లు కూడా అందరి వైశ్యులే ఉండి వ్యాపార సంస్థల కోసం వైశ్యులకు ఇచ్చారు. ఈ మధ్యలో వైశ్యుల మనోభావాలు రక్షించుకునే విధంగా ముందు రామకోటి స్తూప దేవాలయాన్ని నిర్మించారు. అది అంచెలంచెలుగా పెరిగి శివాలయం, వాసవి మాత దేవాలయం అన్నిటిగా విస్తరించింది. వీటన్నిటికీ గతంలో కూడా శాసనసభ్యులు వెంకరెడ్డి గారు చక్కటి సహకారం అందించడం వల్ల దేవాలయం ఎంతో అభివృద్ధి చెందింది. చక్కగా నడుస్తున్న సమయంలో మార్కెట్ ఇక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్ షిఫ్ట్ కావడం, దీని మీద ప్రభుత్వ ఆలోచన వచ్చి గత పాలకులు వెజ్ మార్కెట్ అంటే మాకు అభ్యంతరం లేదు కానీ వెజ్తో పాటు చేపలు మాంసం అమ్ముదాన్ని పెట్టేసరికి ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత మనోభావాలకు, మా వైశ్యుల మనోభావాలకు ఇది కించపరితని అపవిత్రంగా అవుతుందని మేమందరం వెళ్ళి గత పాలకులకు మొరబెట్టుకున్నప్పటికీ మా మొర ఎవరు వినలేదు, అసలు పట్టించుకోలేదు. ఇటీవల ఎన్నికల సందర్భంగా ఇదే విషయాన్ని వెంకరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన ఎమ్మడే స్పందించి నన్ను కనుక గెలిపిస్తే ఎమ్మడి ఇక్కడి నుంచి నాన్ వెజ్ మార్కెట్ తరలిస్తాను, మీ మనోభావాలు రక్షిస్తాను హామీ ఇచ్చాడు. అందుకు ఆయన గెలవడం, మంత్రి కావడం, మళ్ళీ మేము కోరకుండానే, మేము అడగకుండానే, మేము పిలవకుండానే ఆయనే వచ్చి కలెక్టర్ గారు ఎండబెట్టుకుని వచ్చి ఆ వచ్చే సమయానికి మేము ఒకళ్ళో ఇద్దరు ఉన్న అందరం పెద్దగా లేవు, ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఎమ్మడే ఇక్కడ నాన్ వెజ్ మార్కెట్ తీసేయమన్నారు, పూల మార్కెట్ పెట్టమని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇది కాస్త వెజిటబుల్ అండ్ ఫ్లవర్ మార్కెట్గా మారడంతో వైశ్యుల మనోభావాలు సంతోషంగా ఉన్నాయి. అందరూ వాసవి మాత ఆత్మ కూడా పవిత్ర శాంతి చేకూరుతుంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇంకా మాకు ఒక 2-3 కోరికలు ఉన్నాయి. అవి కూడా తప్పకుండా వెంకరెడ్డి గారు ఇది అడగకుండా తీర్చుండి అవి కూడా అడగకుండా తీర్చున్న నమ్మకం మాకుంది. మార్కెట్ పెట్టడం జరిగింది. వద్దని చెప్పినా కూడా అవమానించేలా మాట్లాడి ఈ మార్కెట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఎలక్షన్ ముందు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీకు తీసేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన 1 మంత్లోనే ఇక్కడికి కలెక్టర్ గారిని తీసుకొచ్చి మార్కెట్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్యవైశ్యులకి, ఈ వార్డులోని ప్రజలందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో తను పూల మార్కెట్, ఫ్రూట్ మార్కెట్గా చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్యుల అందరి తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.